నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎక్సైజ్ మైత్రి. సో ఎక్సైజ్ మైత్రి ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్లో జరిగింది. ఏ రెండు దేశాల మధ్య ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయంటే ఇండియా అండ్ థాయిలాండ్ మధ్య జరిగినటువంటి ఒప్పందాలు అనమాట. అంటే ఈ యొక్క విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి అని అడిగినప్పుడు మన ఇండియా అండ్ థాయిలాండ్ ఇది ఎన్నోసారి జరుగుతుందంటే 13వసారి అనమాట. 13వసారి జరుగుతున్నటువంటి ఎక్సైజ్ మైత్రి ఏదైతే ఉందో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది మన రెండు దేశాల మధ్య ఎలా స్నేహబంధం ఉంది అని వేరే దేశాలకు తెలియడం కోసం చేసేటువంటి ఎక్సైజ్ అనమాట. అండ్ ఇది నేర్చుకోవడం కూడా. ఇక్కడ ఎవరైతే ఆర్మీ పీపుల్ ఉంటారో, ఆర్మీ వాళ్ళు ఉంటారో, వాళ్ళ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళందరికీ కూడా నేర్పించుకోవడం. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి టెక్నాలజీ పరంగా చాలా విషయాల్లో కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. యుద్ధ విన్యాసాల్లో ఎలా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ నేర్పిస్తారనమాట. అండ్ ఇక్కడ జరుగుతున్నటువంటి 13th ఎక్సైజ్ అంటే 13వసారి జరుగుతున్నటువంటి ఎక్సైజ్ మైత్రి ఏదైతే ఉందో అది ఇండియా థాయిలాండ్ మధ్య జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1 నుంచి 15వ జూలై వరకు కూడా ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడితే రెండు దేశాల మధ్య ఎక్కడ ఈ యొక్క విన్యాసాలు అండ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహించబడతాయంటే వచిర ప్రకన్, ఇది టాక్ ప్రోవిన్స్ అనమాట, థాయిలాండ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ ఈ యొక్క విన్యాసాలను నిర్వహించబోతాయి. ఇది 13వసారి జరుగుతున్నటువంటి ఎక్సైజ్. ఇది ఎక్కడ ఉందంటే థాయిలాండ్లో జరుగుతుంది. అండ్ ఇంతకుముందు లాస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే 12వసారి జరిగినటువంటి ఎడిషన్ ఏదైతే ఉందో అది మన దేశంలో జరిగింది. మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ అనమాట. ఉమ్రోయ్ ఎందుకన్నామంటే అక్కడ మన ఆర్మీకి ఒక మిలిటరీ బేస్ ఉంది. అంటే అక్కడ మిలిటరీ శిక్షణ స్కూల్ లాంటిది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. అందువల్ల ఉమ్రోయ్లో ఉన్నటువంటి మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ ప్రాంతంలో ఈ యొక్క ఎక్సైజ్ మైత్రి 12వ ఎడిషన్ జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రెసెంట్ 13వ ఎడిషన్ ఏదైతే ఉందో ఎక్సైజ్ మైత్రి అనేది ఇండియా థాయిలాండ్ మధ్య అది ఎక్కడ జరుగుతుందంటే థాయిలాండ్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ మన ఇండియా ఆర్మీ తరపున ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అందులో మెయిన్గా ఎవరంటే లడక్ స్కౌట్స్ అనమాట. అంటే ఆర్మీలో ఉన్నటువంటి ట్రూప్స్ ఏవైతే ఉంటాయో గ్రూప్స్ వాటి పేర్లు అనమాట. లడక్ స్కౌట్స్, రాయల్ థాయిలాండ్ ఆర్మీ అంటే థాయిలాండ్కి సంబంధించినటువంటి ఆర్మీ విభాగం వాళ్ళ బెటాలియన్. అండ్ దాంతోపాటు 14th ఇన్ఫాంట్రీ రెజిమెంట్ అంటే ఇది ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నటువంటి పీపుల్ అనమాట. వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్లో పాల్గొని శిక్షణా కార్యక్రమాలు అనేవి నిర్వహించి వాళ్ళతో పాటు నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ రెండు దేశాల మధ్య స్నేహబంధం ఉందని కూడా మిగిలిన దేశాలకు తెలియడానికి కూడా ఇటువంటి ఎక్సైజ్ మైత్రి లాంటి విన్యాసాలను నిర్వహిస్తూ ఉంటారు. ఎక్సైజ్ మైత్రి ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే ఇండియా అండ్ థాయిలాండ్. ఫార్మర్ స్పై చీఫ్. సో స్పై చీఫ్ అంటే అర్థమైపోతుంది. ఈయన ఇంతకుముందు గూఢాచారి విభాగం ఏదైతే ఉంటుందో ఆ విభాగానికి హెడ్గా వ్యవహరించారనమాట. సో ప్రతి దేశానికి గూఢాచారిగా ఉండేటువంటి విభాగాలు ఉంటాయి. సో ఈయన ఏ దేశానికి ఇలా వ్యవహరించారంటే డచ్ అనమాట. అంటే నెదర్లాండ్స్కి ఇంతకుముందు స్పై విభాగం అంటే గూఢాచార విభాగానికి చీఫ్గా ముఖ్య వ్యక్తిగా వ్యవహరించారు. అండ్ ఇక మీదట ఈయన నెదర్లాండ్స్కి కొత్త ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయబోతున్నారు. ఆయన పేరు వచ్చేసి డిక్ స్కూఫ్ అనమాట. సో డిక్ స్కూఫ్ వచ్చేసి ఈయన పేరు. ఈయన ఇక మీదట నెదర్లాండ్స్ యొక్క నూతన ప్రధాని. అండ్ ఇక్కడ నిక్ స్కూఫ్ అని ఏదైతే చెప్తున్నామో ఆయన నెదర్లాండ్స్కి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఎవరి తర్వాత ఆయన ఈ పదవిలోకి రాబోతున్నారంటే ప్రెసెంట్ మార్క్ రూటే గారు ఉన్నారు. ఆయన యొక్క స్థానంలోకి డిక్ స్కూఫ్ గారు ఇక మీదట ఈ యొక్క పదవిలోకి రాబోతున్నారు. నెదర్లాండ్స్ యొక్క నూతన ప్రధాని అంటే డిక్ స్కూఫ్ అనమాట. సో ఇది ఎలక్షన్ పరంగా చాలా గొడవల తర్వాత అండ్ ఎలక్షన్ వార్ తర్వాత డిక్ స్కూఫ్ గారు ఎన్నుకోబడడం జరిగింది. మార్క్ రూటే గారు ఇంతకుముందు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాబోయేటువంటి వ్యక్తి ఎవరంటే డిక్ స్కూఫ్ అనమాట. అండ్ ఇంతకుముందు ఉన్నటువంటి మార్క్ రూటే ఎవరైతే ఉన్నారో ఆయన అందించినటువంటి సేవలను గుర్తించి నాటో టీం అంటే మన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏదైతే చెప్తున్నామో ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క నూతన
సెక్రటరీ జనరల్గా ఎన్నికవుతున్నారు. సో సెక్రటరీ జనరల్గా నాటో విభాగానికి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అంటే మార్క్ రూటే గారు అనమాట. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ విభాగం ఇబ్బందుల వల్ల నెదర్లాండ్స్ ఇంకా అటువంటి ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాటి యొక్క ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, అంటే ఎక్కడైనా సరే యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ మీద రష్యా ఏదన్నా యుద్ధ వాతావరణ పరిస్థితులు తీసుకొస్తుందేమో అని అన్ని దేశాలు భయపడుతూనే ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళతో వాళ్ళు ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేసుకోవడం కోసం డ్రోన్ ఆఫ్ వాల్స్ని కూడా ఈ మధ్య ఏర్పరచుకున్నారు. సో డ్రోన్ ఆఫ్ వాల్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ రష్యాతో ఏవైతే ల్యాండ్ బోర్డర్ కలిగి ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా డ్రోన్లతోటి కాపలా పెట్టుకున్నాయి. సో దాన్నే డ్రోన్ ఆఫ్ వాల్స్ అన్నాం. సో డ్రోన్ ఆఫ్ వాల్స్ని కూడా ఏర్పాటు చేసుకొని నాటో సభ్యత్వం కలిగి ఉండి అండ్ ఏవైతే రష్యాతో బోర్డర్ ఉన్నాయో అవన్నీ కూడా ఇలా చేసుకున్నాయి అనమాట. ఇక మీదట ఈ నాటో విభాగానికి చెందినటువంటి విభాగానికి ఎవరు సెక్రటరీ జనరల్గా వర్క్ చేయబోతున్నారంటే ఇంతకుముందు నెదర్లాండ్స్కి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి మార్క్ రూటే గారు ఇక మీదట నాటో సెక్రటరీ జనరల్గా వర్క్ చేయబోతున్నారు. అండ్ ఈయన న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి పదవి తర్వాత నెక్స్ట్ ఎవరు రాబోతున్నారంటే డిక్ స్కూఫ్ అనమాట. ఇండియా అండ్ మంగోలియా మధ్య జరుగుతున్నటువంటి ఎక్సైజ్ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి పేరు ఏంటి అంటే నొమడిక్ ఎలిఫెంట్. సో నొమడిక్ ఎలిఫెంట్ అనేటువంటి విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్నాయి అనేటువంటి క్వశ్చన్ కనుక మనకి రైజ్ అయితే ఏవేంటివంటే ఇండియా అండ్ మంగోలియా ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసాలకు పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే నొమడిక్ ఎలిఫెంట్. ఈ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? మన దేశంలోనే జరుగుతున్నాయి. మేఘాలయ ప్రాంతంలో ఇండియా మంగోలియాకి చెందినటువంటి ఎక్సైజ్ నొమడిక్ ఎలిఫెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇది ఉమ్రోయ్ ప్రాంతంలోనే జరుగుతుంది. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది 16వ ఎడిషన్ అనమాట. అంటే ప్రజెంట్ జరిగేటువంటిది ఎన్నవ ఎడిషన్ అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంది. అది 16వ ఎడిషన్. దాని పేరు వచ్చేసి నొమడిక్ ఎలిఫెంట్ అనమాట. ఈ యొక్క విన్యాసాల్లో మన రెండు దేశాలు ఇక్కడ జరుగుతున్నటువంటిది మన దేశానికి అండ్ మంగోలియాకి మధ్య జరుగుతుంది కాబట్టి రెండు దేశాల యొక్క ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విన్యాసాల్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ ఈ విన్యాసాల్లో భాగంగా రెండు దేశాల ఆర్మీకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి గన్స్ అయినా వెపన్స్ అయినా ఎలా వినియోగించాలి, అటు రెండు దేశంలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. అండ్ మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ మిలిటరీ బేస్ ట్రైనింగ్ క్యాంప్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ యొక్క విన్యాసాలను నిర్వహించబడతాయి అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది? సో ఇండియా మంగోలియా అని చెప్తున్నాం కదా, ఒక సంవత్సరం మన దేశంలో జరుగుతుంది, ఇంకో సంవత్సరం మంగోలియాలో జరుగుతుంది. లాస్ట్ 15th ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే మంగోలియాలో ఉన్నటువంటి ఉలాన్ బాతార్ ప్రాంతంలో ఈ విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దేశంలో ఉమ్రోయ్ ప్రాంతంలో మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ ప్రాంతంలో నిర్వహించబడుతుంది. అండ్ ఇక్కడ తర్వాత మంగోలియాలో ఉన్నటువంటి ఉలన్ బాతార్ అనేటువంటి ప్లేస్లో ఈ విన్యాసాలను నిర్వహించబడ్డాయి. అండ్ ఈ యొక్క విన్యాసాల వల్ల ఏంటి ఉపయోగం అంటే రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించుకోవడం, ఎలా వర్క్ చేయాలి, ఒకరితో ఒకరు వర్క్ చేసేటప్పుడు ఎలా వర్క్ చేయాలి అని రెండు దేశాల సైనికులకు నేర్పిస్తారు. అండ్ దీంట్లో ఏంటంటే ఎటువంటి ప్రదేశాల్లో, సో ఇక్కడ మనకి మంగోలియా ప్రాంతం అన్నాం అండ్ మంగోలియా దేశం అండ్ మన దేశం కలిసి నేర్చుకునేటప్పుడు అర్బన్ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో, మౌంటైన్ ఉండేటువంటి ప్రాంతాల్లో శత్రువుల మీద ఎలా దాడి చేయాలి అండ్ వాళ్ళ మనకి అటాక్ కనుక వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క విన్యాసాల ద్వారా సైనికులకి శిక్షణ కార్యక్రమాలు అనేవి కూడా నేర్పిస్తారు. ఎక్సైజ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ నొమడిక్ ఎలిఫెంట్ ఏ రెండు దేశాల మధ్య నిర్వహించడం జరిగిందంటే ఇండియా అండ్ మంగోలియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.